10 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కెరియర్లో హై పాయింట్ ను మాత్రం చూడలేకపోయారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. కెరియర్లో మంచి హిట్స్ ఉన్న స్టార్ లీగ్లో ఈ బ్యూటీ పేరు కనిపించలేదు. కానీ అప్కమింగ్ సినిమాలతో ఆ కోరిక కూడా తీరబోతోందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అనుపమ. రౌడీ బాయ్స్, కార్తికేయ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన అనుపమ ఇప్పుడు మరింత జోష్తో దూసుకెళ్తున్నారు. కెరియర్ మంచి ఫామ్ లోకి రావడంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అప్కమింగ్ సినిమాల్లో కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచి అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ గా ఈ కర్లీ హెయిర్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో టిల్లు క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో హీరోయిన్ రాధిక క్యారెక్టర్ కూడా అంతే పాపులర్ అయింది. రాధికగా నేహా శెట్టి పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ లో అనుపమకు ఛాన్స్ రావడంతో అమ్మడి ఖాతాలో మరో హిట్ పడినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనం. టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో అనుపమ క్యారెక్టర్ చూసిన ఆడియన్స్ రాధికను మరిపించడం పక్కా అంటున్నారు. ఆల్రెడీ సక్సెస్ వైబ్ స్టార్ట్ అవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనుపమ పరమేశ్వరన్.